అందరికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కిట్స్ అవైలబుల్ ఉంటున్నాయి. అందరూ టెస్ట్ చేసుకుంటున్నారు. 3rd month వచ్చిన తర్వాతనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలనే థాట్ ప్రాసెస్లో ఉంది ఈ జనరేషన్లో కూడా. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు వెన్ దే మిస్ ద పీరియడ్. టెస్ట్లో 2 గీతలు వచ్చేసాయి. సో దే థింక్ దట్ ఇట్ ఈస్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్డ్. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇనీషియల్ డేస్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 3 monthsలో చాలా మంది ఎట్లా ఉంటారంటే బెడ్ రెస్ట్లో ఉండాలేమో, కంప్లీట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అటు ఇటు కదలకూడదేమో అని చెప్పేసి చాలా మంది. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు షుగర్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నాం కదా, ప్రెగ్నెన్సీ అంటేనే ఫ్రూట్స్ బాగా తీసుకుంటా ఉంటాం జనరల్గా. బట్ అది డయాబెటిక్ పేషెంట్స్. మనం ఒక ఫుల్ యాపిల్ తినే ప్రెగ్నెంట్ పేషెంట్కి, ఆ డయాబెటిక్ పేషెంట్కి హాఫ్ ఆఫ్ ద యాపిల్ తీసుకోమని చెప్తాం. అండ్ హై షుగర్ కంటెంట్ ఉన్నవి లైక్ పైనాపిల్, మ్యాంగోస్, దే ఆర్ లైక్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనమాట. అవి తినంగానే వెంటనే ద షుగర్ లెవెల్స్ 3 months, 6 months, 9 months ఎట్లాంటి జాగ్రత్తలు అవసరం, ఎట్లాంటి స్కానింగ్స్ కావాలి? ఫస్ట్ 3 monthsలో వీ హ్యావ్ డిస్కస్ లైక్ డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 12 to 13 weeksలో ఎన్టీ స్కాన్ అంటారు. ఫస్ట్ 3 నెలల్లో తీసుకోవాల్సిన స్కానింగ్స్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Swapna Srinath Garu with us, fertility expert and gynecologist. Hello Andy. Hi. How are you? Good. How are you? Good, thank you. Yeah. సో చాలా వరకు అందరికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కిట్స్ అవైలబుల్ ఉంటున్నాయి ఇంట్లో. అందరూ టెస్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది మధ్య ఏంటంటే 3rd month వచ్చిన తర్వాతనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఇంకా కూడా ఈ జనరేషన్లో కూడా. అబ్సల్యూట్లీ చాలా మంది కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు వెన్ దే మిస్ ద పీరియడ్. సో ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 గీతలు వచ్చేసాయి. సో దే థింక్ దట్ ఇట్ ఈస్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్డ్. అండ్ దెన్ అంటే ఇంట్లో వాళ్ళు అమ్మమ్మ గారు, నానమ్మ గారు ఉంటారు. దే విల్ టెల్ దట్ యూ విజిట్ ద డాక్టర్ ఆఫ్టర్ 3rd month ఓన్లీ. దట్ ఈస్ ఎ మిత్. ఓకే, దట్ ఫ్యాక్ట్ ఈజ్ యాక్చువల్లీ అడ్మిట్ వచ్చిందా లేదా, అండ్ తన లాస్ట్ పీరియడ్ డేట్ అండ్ స్కానింగ్ గ్రోత్ అనేది కరెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తాం. ఓకే, చూసిన తర్వాత డేట్ ఆఫ్ డెలివరీ, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కూడా ఇస్తామన్నమాట. సో దిస్ ఈజ్ వై దే షుడ్ కమ్ టు ద డాక్టర్ విత్ పీరియడ్ మిస్ అయిన వితిన్ 2 weeks ఆర్ మ్యాక్సిమం 3 weeks అనమాట. 2 to 3 weeks మధ్యలో దే షుడ్ కమ్ అండ్ అప్రోచ్ ద డాక్టర్. సో దీన్ని డేటింగ్ స్కాన్ అంటారు. అంతేకాని మనం 3వ నెల తర్వాతను 4వ నెల తర్వాతని డైరెక్ట్గా డాక్టర్ని కలవాలనేది లేదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వీ గివ్ సమ్ సప్లిమెంట్స్. సో ఈ సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్. రైట్, ఫస్ట్ 3 monthsలో మనకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఈస్ మ్యాండేటరీ. ఇట్ విల్ ప్రివెంట్ ద బేబీ కొన్ని అనామలీస్, అంటే అవయవాల లోపాలు రాకుండా చేస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ 3 months తర్వాత పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి అసలు దే విల్ మిస్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ టు ద వ్యూవర్స్, డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకున్నా అది పాజిటివ్ వచ్చిన తర్వాత వితిన్ 2 to 3 weeks డెఫినెట్లీ మీట్ ద డాక్టర్ అండ్ గెట్ అన్ అల్ట్రాసౌండ్ డన్. స్కానింగ్ అంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎట్లా ఉంది ఇప్పటికీ కూడా ఈ జనరేషన్లో కూడా ఎట్లా ఉంది అని అంటే, మేము ఉన్నప్పుడు మిమ్మల్ని కడుపులో పెట్టుకుని ఉన్నప్పుడు ఇవన్నీ స్కాన్లు ఏం లేదు, ఒకటేసారి అవుతుండే, అది కూడా ఎండింగ్ ఎప్పుడో 9th monthలోనో 8th monthలోనో వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఇవన్నీ ఊరికే ఎందుకు, అవసరమైంది అనేది ఇంట్లో వాళ్ళ క్వశ్చన్స్. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఓల్డెన్ జనరేషన్స్తో పోలిస్తే దే హ్యాడ్ ఎర్లీ మ్యారేజెస్ అండ్ చాలా వరకు మిస్క్యారేజెస్ అవుతున్నాయి అని వాళ్ళకి తెలియదు. బట్ నౌ బికాస్ ఆఫ్ లేట్ మ్యారేజెస్, మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో ఎక్కువగా లేట్ మ్యారేజెస్ అండ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 30+ ఎక్కువ శాతం చూస్తామన్నమాట. సో ఏజ్ రిలేటెడ్ అసోసియేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బేబీకి అవయవాల లోపాలు రావటం కానీ, లైక్ హార్ట్లో హోల్ కానీ, సమ్ జెనెటికల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మనం మిస్ అవుట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా దే షుడ్ విజిట్ ద డాక్టర్ ఎవ్రీ మంత్ అనమాట, వన్స్ ద ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్డ్. సో ఫస్ట్ విజిట్ అనేది మీకు చెప్పాను కదా, పీరియడ్ మిస్ అయిన వితిన్ 2 to 3 weeks దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ మనము 12 to 13 weeks మధ్యలో ఎన్టీ స్కాన్ అని చెప్పి చేస్తామన్నమాట. ఎన్టీ స్కాన్ ఇస్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కానింగ్ అంటారు. బేసికలీ దట్ స్కాన్ ఎందుకు చేస్తాము అంటే, ఇది డౌన్ సిండ్రోమ్ అంటారు, అంటే బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి చేస్తారు. సో బేబీకి ముక్కు వచ్చిందా లేదా, నాసల్ బోన్ అంటారు, ప్లస్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, అండ్ బేబీకి పొట్ట, చేతులు, కాలు, గ్రాస్ అపియరెన్స్ అనేది నార్మల్గా ఉందా లేదా అని చూస్తాం. సో దెర్ ఆర్ సమ్ అనామలీస్, మేజర్ అనామలీస్, అంటే అవయవాల లోపాలు అనేవి
అనేవి 3rd month స్కాన్లో కూడా మనం పిక్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్ డేస్ ఏమవుతుంది, ఇట్లా స్కానింగ్స్ చేయించుకోకపోవడం వల్ల 5వ నెలలోనో లేదా డెలివరీ అయిన తర్వాత బేబీకి అవయవాల లోపాలు ఉన్నాయి అని చెప్పేసి బయటపడుతుంది. దట్ ఈస్ ఎ వెరీ ఎమోషనల్ పెయిన్ టు ద పేషెంట్ కదా. సో అంటే ఒక అబ్నార్మల్ బేబీని మనం 9 months క్యారీ చేయడం అనేది హౌ ఫార్ ఇస్ ఇట్ గుడ్? సో అంటే మదర్కి ఒక స్ట్రెస్ అండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత వీ కెనాట్ సీ దట్ బేబీ కదా. సో బెటర్ టు ఐడెంటిఫై, అంటే మనకి అవయవాల లోపాలు అనేవి ఉన్నాయా లేదా అని తెలుసుకొని దాన్ని వీలైతే అబార్ట్ చేయించుకోవడం మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ క్యారింగ్ ఎన్ అబ్నార్మల్ బేబీ. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ రెగ్యులర్ స్కాన్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. డోంట్ మిస్ అవుట్ దట్ స్కాన్స్. ఓకే, ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇనీషియల్ డేస్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ 3 monthsలో చాలామంది ఎట్లా ఉంటారంటే అసలు బెడ్ రెస్ట్లో ఉండాలేమో కంప్లీట్గా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అటు ఇటు కదలకూడదేమో అని చెప్పేసి చాలామంది మిత్లో ఉంటారు. దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎనీ బ్లీడింగ్ లేదా ఏదైనా ఛాన్స్ ఆఫ్ అబార్షన్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే వీ సజెస్ట్ బెడ్ రెస్ట్. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. దిస్ ఈస్ ద సేమ్ థింగ్ ఐ టెల్ ద పేషెంట్స్. ప్రెగ్నెన్సీ అనేది ఒక రోగం కాదు, ఇట్ ఈస్ ఎ ఫిజియలాజికల్ థింగ్. సో మీరు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్క్. అంటే హౌ ఈజ్ యువర్ వర్క్ స్టైల్ అనేది కూడా మనం అడుగుతాం అనమాట. సపోజ్ యూఆర్ ఏ డాన్స్ మాస్టర్ ఆర్ యూఆర్ యోగా ట్రైనర్ డూయింగ్ సమ్ హెవీ aerobics and all, those kind of people we ask them to restrict their activity. Otherwise a software IT engineer who is sitting and working or in a bank employee who is sitting and working, we definitely suggest go ahead and do your works. Okay, suppose this kind of patient has any bleeding అయ్యింది లేదా ఏదైనా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి, we see in the first 3 months. Those kind of patients we advise to avoid some activities anamata and be on the bed rest at home. సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ పేషెంట్ నీడ్స్ టు బి బెడ్ రెస్ట్ అనేది. తర్వాత ఈ ట్రావెలింగ్ సిక్నెస్ అంటే మోషన్ సిక్నెస్ అంటారు. ఇప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఇంకేమవుతుందంటే మార్నింగ్ సిక్నెస్ అంటారు, అంటే లేవగానే ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఇలాంటివి కొంతమందికి ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్స్కి ఎక్కువగా ఉన్నప్పుడు ఈమెకి కూడా కొంచెం ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఎస్పెషల్లీ మనము చెప్తామన్నమాట, డోంట్ డీహైడ్రేట్ యువర్ సెల్ఫ్. సో స్టే హైడ్రేటెడ్. చాలా మందికి వామిటింగ్స్ ఆల్మోస్ట్ 10 times 20 times ఆల్సో. వీ హ్యావ్ ఎ పేషెంట్ హూ హ్యాస్ లైక్ ఆల్మోస్ట్ 20 episodes ఆఫ్ వామిటింగ్స్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ని హాస్పిటల్లోనే ఉంచుకుంటాం. వీ మేక్ షూర్ దట్ అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం వామిటింగ్ కంట్రోల్ అవ్వడానికి, ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సలైన్ బాటిల్స్ పెడతాం అనమాట, బికాస్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ హైడ్రేటెడ్. అదర్వైజ్ ఏమవుతుంది, దే విల్ లూజ్ ద ఎలక్ట్రోలైట్స్ కదా. సో పేషెంట్ విల్ గో ఇన్ టు డీహైడ్రేషన్. సో ఫస్ట్ 3 monthsలో ఎస్పెషలీ మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం, ప్లీజ్ అప్రోచ్ ద డాక్టర్ అట్ ద ఎర్లియస్ట్ అని. ఓన్లీ 1 or 2 వామిటింగ్స్ ఆర్ లైక్ 3-4 వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్తోని మేనేజ్ చేయొచ్చు అనమాట. సో వీ గివ్ దెమ్ సమ్ టాబ్లెట్స్, యాంటీఎమిటిక్ టాబ్లెట్స్ అంటారు, అంటే వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడానికి. అండ్ సర్టన్ డైట్ ఆల్సో వీ సజెస్ట్, like ginger tea. We ask them to take. That will help in controlling the vomitings anamata. It will enhance the mood also. Yes. అండ్ కాఫీ టీ బాగా అలవాటు ఉన్న వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. కొంతమంది దే విల్ టేక్ 3 to 4 cups ఆఫ్ కాఫీ పర్ డే, ఎస్పెషల్లీ సో ఇట్స్ నాట్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓన్లీ 2 cups ఆఫ్ కాఫీ పర్ డే ఈజ్ రికమెండెడ్. సో వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ కప్స్ ఆఫ్ కాఫీ యూ టేక్ అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ హైడ్రేటెడ్ వెరీ వెల్. ఎందుకంటే ఈ మార్నింగ్ సిక్నెస్లో వామిటింగ్స్లో యూ లూజ్ ద వాటర్, సో యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. సో కొంతమందికి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, మనం ORS అంటాం. సో ఈ ఎలక్ట్రోలైట్ జ్యూసెస్ కూడా దొరుకుతాయి మనకి, ఇప్పుడు యాపిల్ ఫ్లేవర్ అని చెప్పేసి ఇలాంటివి. సో వీ ఆస్క్ దెమ్ టు క్యారీ దట్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ 3 months. 3 monthsలో ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు, మేడం ఫస్ట్ 3 monthsలో ట్రావెలింగ్ చేయొచ్చా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా అత్తగారి ఇంటికి నుంచి వెళ్ళొచ్చా? సో దాట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద రోడ్ how we travel అండి. See, it is better to travel by train if you ask me. అంటే ఇప్పుడు బస్లో జర్నీ కంటే the train is the safest journey, or by car. So but I have seen like na friends when we are pregnant we have some mood swings and all, travel కూడా చేయాలనిపిస్తుంది కొన్నిసార్లు. They feel like traveling and all.
ఫ్లైట్ అట్లాంటివి తీసుకోవచ్చు అంటారా? Yes, Or it definitely. depends person to person. Person to person, but flight is safer journey if you have that. Andaru will not be affordable to take flights kada. So train is also safest journey. Only thing what we recommend is during pregnancy lo journeys lo car lo వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ నెలలు నిండే కొద్దీ వాళ్ళు కంటిన్యూస్గా ఒకటే చోట కూర్చోకూడదు అనమాట. ఈవెన్ ఇన్ ఆఫీస్ ఆల్సో లైక్ అట్టే స్ట్రెచ్ 3-4 hours కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ట్రావెలింగ్లో కూడా వీ ఆస్ దెమ్ ఎవ్రీ ఒక గంటకు ఒకసారి లేచి అటు ఇటు నడవమని చెప్పి లెగ్స్ని స్ట్రెచ్ చేయమని చెప్తామన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, బికాస్ అదర్వైజ్ కాళ్ళ వాపులు వచ్చేస్తాయి, పిడలెడిమా అంటారు. ఎక్కువసేపు అదే పొజిషన్లో కూర్చోవడం వల్ల దే విల్ గెట్ కాళ్ళ వాపులు వచ్చేయడము, కొంచెం బ్లడ్ కూడా క్లాట్ అయిపోయి థ్రాంబోసిస్ అంటారు బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. అలాంటి రిస్క్ ఉంటుంది. So that's why we suggest either during traveling or when you're in the office also, please get up and walk. Just ఒక 5 to 10 minutes walk. ఒక 1 hourకి ఒకసారి లేచి నడవమని చెప్తాం. జస్ట్ టు అవాయిడ్ కంటిన్యూస్గా సిట్టింగ్ చేయకుండా, సో దట్ యువర్ బ్యాక్ ఆల్సో విల్ నాట్ గెట్ స్ట్రెయిన్. డెఫినెట్గా బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సి కామన్ థింగ్స్ ఏంటి, బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదంటే కాళ్ళ వాపులు వస్తున్నాయి, కాళ్ళ క్రాంప్స్ వస్తున్నాయి. దిస్ ఆర్ ద మినిమం వాట్ పేషెంట్ కామన్ చెప్పేదన్నమాట. సో హౌ టు అవాయిడ్ దాట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు కాళ్ళ వాపులు అనేది ఎప్పుడు వస్తాయి అంటే, బాగా రక్తం తక్కువగా ఉన్నప్పుడు వస్తుంది, లేదా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో వస్తాయి. దీస్ ఆర్ పెథలాజికల్. ఫిజియలాజికల్ అంటే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ట్రావెలింగ్ చేయడం వల్ల, దట్ ఈస్ ఫిజియలాజికల్ అంటారు. సో మనం ఏం చెప్తాం నార్మల్గా, ఇఫ్ ఇట్ ఈస్ ఫిజియలాజికల్, టేక్ రెస్ట్, బెడ్ రెస్ట్ తీసుకోండి, కాళ్ళ కింద కొంచెం సాఫ్ట్ పిల్లోస్ ఎత్తుగా పెట్టుకోండి, పీడలెడిమా తగ్గిపోతుంది మార్నింగ్కి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పెథలాజికల్ అంటే రక్తం తక్కువగా ఉండటం వల్ల, లేదా కిడ్నీ ప్రాబ్లం వల్ల, బీపీ ఎక్కువగా ఉండటం వల్ల అయితే ఇట్ విల్ నాట్ కమ్ డౌన్. వీ హ్యావ్ టు ట్రీట్ దట్ కాజ్ అనమాట. సో మీకు కాళ్ళ వాపులు ఉన్నాయి అంటే ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఏం కాదు ప్రెగ్నెన్సీలో కామన్ అని చెప్పేసి. డోంట్ టేక్ ఇట్ లైట్, జస్ట్ గెట్ ఇట్ డన్ చెక్డ్ వెదర్ యువర్ బీపీ ఈజ్ నార్మల్ ఆర్ నాట్. వై దిస్ పిడలెడిమా, అంటే మీ రక్తం ఎట్లా ఉంది, రక్తం ఏమైనా తక్కువగా ఉందా, యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్. సో ఈ ఫస్ట్ 3 monthsలో కూడా బేసికల్గా మీరు అడిగారు కదా ఇందాక, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్. వన్ థింగ్, వామిటింగ్స్ ఐ హ్యావ్ సెడ్, అండ్ అబౌట్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ డిస్కస్డ్, అండ్ సప్లిమెంట్స్ అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, అండ్ బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది కూడా ఖచ్చితంగా చేయించాలి. స్టిల్ దేర్ ఆర్ పేషెంట్స్ హూమ్ ఐ సీ 3rd month తర్వాత రావటం. ఫస్ట్ 3 monthsలో మనం కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ చేస్తామన్నమాట, లైక్ ఎస్పెషల్లీ హీమోగ్లోబిన్ అంటే ఎంత రక్తం ఉంది అని చెప్పేసి, అండ్ థైరాయిడ్ ఆల్సో, షుగర్ టెస్ట్. బేసికల్గా దీస్ ఆర్ 3 వెరీ ఇంపార్టెంట్ టెస్ట్, బికాస్ థైరాయిడ్ మనకి అంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు యూ హ్యావ్ ఎ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవుతాయి. సో టు ప్రివెంట్ దట్, ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద బెటర్ థింగ్ కదా. సో ఫర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం ఏంటంటే థైరాయిడ్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ప్రయర్ టు ద ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్, డెఫినెట్లీ వీ విల్ చెక్. అంటే ప్రెగ్నెన్సీ ముందరే మనం కౌన్సిలింగ్ ఇస్తాం. ఇఫ్ యు ఆర్ ఎ థైరాయిడ్ పేషెంట్, ప్లీజ్ కంట్రోల్ యువర్ థైరాయిడ్. If you are a diabetic patient, please control your blood sugars also. So pre-pregnancy దీన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ప్రెగ్నెన్సీలో your journey will be smooth. So thyroid, sugar, these hormonal things we have to check prior to the pregnancy. If you're already a diabetic or a thyroid patient, లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్లీజ్ గెట్ ఇట్ డన్ ఇన్ ద ఫస్ట్ 3 months. డోంట్ మిస్ అవుట్ దిస్ బేసిక్ టెస్ట్. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, లైక్ ఈ పాడ్కాస్ట్ త్రూ దే హ్యావ్ టు నో అనిపిస్తుంది. నేను ఐ వాజ్ వన్ ఇన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ టు స్విమ్. ఆ వాటర్ తగలాలి అది. ఐ ఆస్క్డ్ మై డాక్టర్, చెప్పలేం కదా, ఐ డెడ్ స్విమ్మింగ్ ఆల్సో, దట్స్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పారు. ఇస్ ఇట్? అండ్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్. సో ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి వస్తే, మోడరేట్ ఎక్సర్సైజెస్ అంటే లైక్ బ్రిస్క్ వాకింగ్, కొంచెం వాక్ చేయొచ్చు. హౌ మెనీ టైమ్స్ ఐ షుడ్ డూ అంటే మినిమం 5 times ఇన్ ఎ వీక్. అంటే మీరు ఫ్రైడే సాటర్డే ఆఫ్ తీసుకుంటారా, సాటర్డే సండే ఆఫ్ తీసుకుంటారా, ఇట్స్ యువర్ విష్. మినిమం 30 minutes అంటే రోజుకి ఒక 30 నిమిషాలు మీరు వాకింగ్ చేయొచ్చు. బ్రిస్క్ వాకింగ్ అంటారు. దోస్ హూ ఆర్ స్విమ్మర్స్ దే క్యాన్ డూ స్విమ్మింగ్. ఓకే, అండ్ ఏరోబిక్ చేసేవాళ్ళు అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, నాట్ టూ హెవీ వెయిట్స్, వెరీ స్మాల్ డంబెల్స్, 2 kgs, that much. So limited things అనమాట. అండ్ మనము ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజెస్ అని చెప్పి చెప్తాం, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో. సో దెర్ ఆర్ ఈచ్ ట్రైమిస్టర్ కంటే మనకి ఫస్ట్ 3 నెలల్లో ఎలాంటి యోగాస్ చేయాలి, మధ్యలో 3 నెలల్లో ఎలాంటి చేయాలి, టువర్డ్స్ ద డెలివరీ వచ్చినప్పుడు ఎలాంటి యోగా ఎక్సర్సైజెస్ చేయాలి కూడా స్పెసిఫిక్గా మనకి ఉంటుంది అనమాట ఒక చార్ట్. ఎందుకంటే టువర్డ్స్ ద డెలివరీకి వచ్చేసరికి స్క్వాటింగ్స్ ఎక్కువగా నేర్పిస్తాము, అంటే నార్మల్ డెలివరీకి ఫేవరింగ్గా ఉండేలాగా హిప్ ఎక్సర్సైజెస్ కానీ నేర్పిస్తాం అనమాట. సో డెఫినెట్గా ఎక్సర్సైజ్
ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు ప్రెగ్నెన్సీలో, బట్ నాట్ టూ మచ్. అంటే అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి మనం బ్యాక్ మీదనే పడుకుని చేసేవి. అంటే మోర్ దాన్ 20 minutes ఇఫ్ యూ లై డౌన్ ఆన్ ద బ్యాక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే బీపీ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. బికాస్ మన గర్భసంచి అనేది పెద్దగా అయిపోతుంది కదా బేబీ గ్రోత్ వల్ల. ఇట్ విల్ కాజ్ ప్రెషర్ ఆన్ ద వీన్స్. సో సడన్గా బీపీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. యూ మైట్ ఫీల్ గిడినెస్ అండ్ ఆల్. సో దట్స్ వై వీ సజెస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిరిగి పడుకోండి అని చెప్తాము, నాట్ టు లై డౌన్ స్ట్రైట్. సో ఎనీ ఎక్సర్సైజెస్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఆన్ లైక్ యూనో స్ట్రైట్గా పడుకొని బ్యాక్ మీద పడుకొని ఎక్కువ మోర్ దాన్ 20 minutes అలాంటి ఎక్సర్సైజెస్ వీ వోంట్ సజెస్ట్, బికాస్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ సడన్గా బీపీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బట్ అదర్వైజ్ ఎక్సర్సైజ్ డెఫినెట్గా ఇట్ ఈస్ రికమెండెడ్. అండ్ ఈవెన్ సమ్ యోగాస్ ఆల్సో వీ టీచ్. వీ హ్యావ్ ఎ సపరేట్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ హాస్పిటల్. సో దే విల్ టీచ్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యూ షుడ్ డూ అని చెప్పేసి దే విల్ ట్రైన్ అనమాట. సో ఫస్ట్ 3 నెలల్లో ఇలాంటి అగైన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద డాక్టర్. సి దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ప్రయర్గా ప్రీటర్మ్ డెలివరీస్ అయి ఉంటాయి, అంటే 5వ నెలలోనో 6వ నెలలోనో డెలివరీ అయిన హిస్టరీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వీ డోంట్ సజెస్ట్. అండ్ కొంతమందికి మాయ కిందికి ఉంటుంది, ప్లసెంటా ప్రివియా అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో బెటర్ నాట్ టు డూ. సో హూ ఎవర్ అయితే ఈ ఫస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ డెలివరీ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, ఈ ప్రెగ్నెన్సీలో సర్వైకల్ స్టిచ్ అని వేసి అంటే సపోజ్ మీ గర్భసంచి లూజ్గా ఉందమ్మా, సో కింద స్టిచ్ వేయించుకోండి అని చెప్పి చెప్తారు. సో అలాంటి వాళ్ళకి వీ డోంట్ సజెస్ట్ టు డూ ఎక్సర్సైజ్. అండ్ మాయ కిందికి ఉన్న వాళ్ళు కానీ, లేదా కొంతమంది ప్రీటర్మ్ లేబర్ పెయిన్స్ వస్తాయి, అంటే పొత్తి కడుపు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది 7వ నెలలోనే 8వ నెలలోనే. వాళ్ళని అడ్మిట్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఆ పెయిన్స్ని తగ్గిస్తాం. ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ ఆర్ నాట్ రికమెండెడ్. సో దెర్ ఆర్ స్పెసిఫిక్ ఫ్యూ ఎక్సెప్షన్స్ వేర్ routine exercises during pregnancy is not suggestible. But it doesn't mean that every pregnant lady should not do exercises. మీరు ఇంట్లోనే కూర్చోవాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి అనేది అయితే లేదండి. దట్ ఈస్ వాట్. సో ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్దీ ఉంటుంది? యా, దట్స్ ద మోస్ట్ కామన్ థింగ్ అనమాట. ఫస్ట్ థింగ్ అత్తగారు వస్తారు కోడల్ని తీసుకొచ్చి మా దగ్గరికి, మేడం ఏం ఫుడ్ పెట్టాలి ఏం పెట్టకూడదు అన్నీ పెట్టచ్చమ్మా, ప్రెగ్నెన్సీ అగైన్ ఈజ్ అ నార్మల్ థింగ్. సో యాక్చువల్లీ వాట్ వీ సజెస్ట్ ఈజ్ వాట్ టు అవాయిడ్. లెట్స్ డిస్కస్ బెటర్, బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ నార్మల్ కండిషన్, ఎవ్రీథింగ్ దే కెన్ ఈట్. ఎస్పెషల్లీ సి మనకి folic acid, iron, calcium. These are the 3 important things, supplements what we give during the pregnancy. So folic acid అనేది బేబీ అవయవాల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు, అంటే స్పైనల్ కార్డ్లో డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ ఈజ్ డెఫినెట్లీ నీడెడ్. అండ్ కాల్షియం అండ్ ఐరన్ డెఫినెట్గా వీ సజెస్ట్ టు ప్రివెంట్, ఐరన్ ఈజ్ ఫర్ బేసికలీ టు రీస్టోర్ అవర్ బ్లడ్ లెవెల్స్ అనమాట. సో ఇలాంటివి రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటి, అన్ని తోటకూర, పాలకూర, అన్ని వెజిటబుల్స్, ఓకే, క్యారెట్, బీట్రూట్, టొమాటోస్ అండ్ నట్స్, ఎస్పెషల్లీ ఆల్మండ్స్, వాల్నట్స్, ఆప్రికాట్స్, డేట్స్, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. చికెన్ తినచ్చా లేదా మేడం, చాలా మంది కామన్ క్వశ్చన్ ఉంటుందండి. దిసే వేడి చేస్తుందేమో మేడం చికెన్ తింటే, బ్లీడింగ్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలా అపోహలు ఉంటారు. దట్ ఈస్ ఆల్ ఎ మిత్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ పపాయ ఆల్సో, పపాయ, సీతాఫల్. యా, పపాయ ఈజ్ లైక్ రైప్ పపాయ, అన్రైప్ పపాయ అని ఉంటుంది. అంటే బాగా రైప్ అయిన పపాయ యూ కెన్ టేక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అన్రైప్ పపాయ వీ బెటర్ అవాయిడ్ ఇట్, బికాస్ ఇట్ కంటైన్స్ ఏ కెమికల్ కాల్ పపెయిన్ విచ్ విల్ స్టిమ్యులేట్ ద యూట్రైన్ కంట్రాక్షన్స్ అనమాట. అంటే మనకి పీరియడ్స్ ముందర కొంచెం పొత్తి కడుపు నొప్పి ఎలా వస్తుందో అలాంటి పెయిన్ని స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి దెర్ ఈస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దాట్. సో అన్రైప్ పపాయ అనేది బెటర్ టు అవాయిడ్. రైప్ అండ్ పపాయ యూ కెన్ హ్యావ్. సో ఇప్పుడు చికెన్ గురించి వస్తే, చికెన్ అనేది అండర్ కుక్డ్ చికెన్ బెటర్ టు అవాయిడ్. మనం ఇంటికి తీసుకొచ్చి దాన్ని మంచిగా వాష్ చేసి ప్రాపర్గా కుక్ చేసిన చికెన్ యూ కెన్ హ్యావ్. ఇప్పుడు కొన్ని హోటల్స్లో మనం బయట తీసుకున్నప్పుడు అండర్ కుక్డ్ చికెన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఛాన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దట్ మైట్ ల్యాండ్ అప్ ఇన్ మిస్క్యారేజెస్ అనమాట. సో యూజువల్గా ఇన్ ప్రెగ్నెన్సీ వాట్ వీ సజెస్ట్ ఈస్ హోమ్ మేడ్ ఫుడ్. ఇంట్లో కుక్ చేసుకునేది తినండి, బికాస్ వీ డోంట్ నో అవుట్ సైడ్ ఫుడ్, దే మైట్ ల్యాండ్ అప్ ఇన్ ఫుడ్ పాయిజనింగ్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, అన్నెసెసరీ దీస్ విల్ ట్రిగర్ ప్రీటర్మ్ పెయిన్స్, అబార్షన్స్. సో బెటర్ యూ గో ఫర్ ఏ హోమ్ మేడ్ ఫుడ్. అండ్ కొంతమంది అడుగుతారు నన్ను, కూల్ డ్రింక్స్ తాగచ్చా మేడం అని చెప్పేసి. ప్లీజ్ అవాయిడ్ దాట్. యూ హ్యావ్ గుడ్ ఆప్షన్స్, లైక్ మంచిగా వాటర్ తీసుకోండి, మజ్జిగ, బటర్ మిల్క్, యూ కెన్ హ్యావ్ 2 to 3 glasses ఆఫ్ బటర్ మిల్క్ ఎవ్రీ డే. కోకోనట్ వాటర్ తీసుకోండి, చక్కగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. ప్లీజ్ అవాయిడ్ దిస్
high calorie, high sugar, these beverages like Pepsi, Thumbs Up, Coca-Cola, Processed foods they're all very high in sugar content and all. So better to avoid those kind of drinks. Go for this normal, which is easily available drinks. So basically you focus, eat eggs every day, have milk, because they're all rich in calcium again. So and fish. ఇప్పుడు మళ్ళీ కొంతమంది బాగా ఐటీ ఇంటెలిజెంట్ పీపుల్ గూగుల్ నాలెడ్జ్ చేసి హై మెర్క్యూరీ ఉంటుందేమో మేడం, లో మెర్క్యూరీ ఉంటుందేమో. సో నవేడేస్ ఇఫ్ యూ గో టు ద బిగ్ మాల్స్, లో మెర్క్యూరీ ఫిష్ అని లేబుల్ చేసి కూడా ఉంటుంది అనమాట. సో లో మెర్క్యూరీ ఫిష్ what is easily available you can have, because fish is again rich in omega-3 fatty acids, which helps in brain development for the baby. So you can have both vegetarian and non-vegetarian diet. Anni dhanyalu, especially you see kidney beans antaru, ante alsandalu, senegalu, అన్ని పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు. సో అన్ని పెట్టచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అనమాట. ఓన్లీ షుగర్, ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్, దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ సజెస్ట్ వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. అంటే వాళ్ళ డైట్ చార్ట్ని సపరేట్గా మనం ప్రిపేర్ చేస్తాం. బికాస్ ఆఫ్ ద షుగర్ లెవెల్స్ వీ కట్ డౌన్ ద లెవెల్ ఆఫ్ క్యాలరీస్ ఫర్ దెమ్. ఇప్పుడు షుగర్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నాం కదా, అయితే వాళ్ళు జనరల్గా ప్రెగ్నెన్సీ అంటేనే ఫ్రూట్స్ బాగా తీసుకుంటూ ఉంటారు జనరల్గా. బట్ అది డయాబెటిక్ పేషెంట్స్కి వర్తిస్తుందా, వర్తించదు? ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా షుగరీ కంటెంట్ ఎక్కువ. ఎస్, సో వాట్ వీ సజెస్ట్ దెమ్ ఈజ్, ఇప్పుడు మనం ఒక ఫుల్ యాపిల్ తినే ప్రెగ్నెంట్ పేషెంట్కి, ఆ డయాబెటిక్ పేషెంట్కి హాఫ్ ఆఫ్ ద యాపిల్ తీసుకోమని చెప్తాము. So it's like quantity of the fruit we are reducing. And high sugar content unnavi like pineapple, mangoes, they are like high glycemic index anamata. Ante avi tinangane ventane the sugar levels will go up. Alanti high glycemic index kaakunda apple, pomegranate, jamkai, govas, these are all we recommend even for diabetic patients also. Only thing is the quantity we suggest them to cut down. And ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఈ ఫ్రూట్స్ ని ఫ్రూట్ జ్యూసెస్ గా కూడా తీసుకుంటారు విత్ యాడెడ్ షుగర్. బట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ వి సజెస్ట్ టు ఈట్ the fruit as such without any juice anamata. Ante added sugar content lekunda choostam. But again here I am stressing that fruits kani vegetables kani edaina properly washed and eat. డెఫినెట్గా వెజిటబుల్స్ రా కాకుండా కుక్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ ప్రెగ్నెన్సీలో. ఎస్పెషలీ ఈవెన్ ఫ్రూట్స్ కూడా మనం తీసుకునేటప్పుడు జస్ట్ మేక్ షూర్ దట్ యూ వాష్ దెమ్ ప్రాపర్లీ, బికాస్ అన్నెసెసరీ ఎనీ బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ క్యాన్ కాజ్ అగైన్ లీడింగ్ అప్ ఇన్ poisoning, food poisoning and other situations anamata, ante other problems. So to avoid them, basically proper cooking and proper washing of the things is what is important during pregnancy. ట్రైమినిస్టర్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ 3 months, 6 months, 9 months ఎట్లాంటి జాగ్రత్తలు అవసరం, ఎట్లాంటి స్కానింగ్స్కి అవసరం? సో ఇప్పుడు జాగ్రత్తలు ఆల్రెడీ ఐ థింక్ వీ డిస్కస్డ్ రిగార్డింగ్ ట్రావెలింగ్, వీ హ్యావ్ డిస్కస్డ్, అండ్ ఫుడ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. ఎక్సర్సైజెస్ గురించి కూడా వీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ థింగ్. సో ఇంకా అదర్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో వీ హ్యావ్ డిస్కస్ లైక్ డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 12 to 13 weeksలో ఎన్టీ స్కాన్ అంటారు. దీస్ 2 scans వీ విల్ కవర్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే ఫస్ట్ 3 నెలల్లో తీసుకోవాల్సిన స్కానింగ్స్. నెక్స్ట్ స్కానింగ్ ఏంటంటే 5వ నెల పూర్తయ్యేటప్పుడు టీఫా స్కానింగ్ అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కానింగ్ అది. అంటే బేబీ ఒక హెడ్ నుంచి టో వరకు వీ సీ ద బేబీ ఇన్ ద అల్ట్రాసౌండ్. సో బేబీకి చెవు వచ్చిందా, కళ్ళు వచ్చిందా, ముక్కు వచ్చిందా, లిప్స్ ఉందా లేదా, హార్ట్లో హోల్ ఏమైనా ఉందా, చేతులు కాళ్ళు మంచిగా వచ్చాయా లేదా, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ వీ హ్యావ్ టు సీ దట్ బేబీ. దట్ ఈస్ కాల్డ్ టీఫా స్కానింగ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ స్కాన్. సో ఈ టీఫా స్కాన్లో ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా బయటపడినాయి అనుకోండి, లైక్ సపోజ్ కొన్ని హార్ట్ కండిషన్స్ విచ్ కెనాట్ బి ఆపరేటెడ్, అలాంటివి దెన్ వీ సజెస్ట్ ద పేషెంట్ టు గో ఫర్ అబార్షన్. సో టీఫా స్కాన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. యూ షుడ్ నాట్ మిస్ ఇట్ అవుట్, బికాస్ దాట్ విల్ గివ్ అస్ అ క్లూ అబౌట్ ద అనామలీస్. అనామలీస్ అంటే బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా అనేది బయటపడేది ఈ ఫస్ట్ మేజర్ స్కాన్, 5th month స్కానింగ్. అంటే మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 3rd month స్కానింగ్లో ఏమైనా గ్రాస్ అనామలీస్, అంటే ఇప్పుడు ఎక్రేనియా అంటారు, అంటే ఈ బ్రెయిన్ స్కల్ అనేది అసలు ఫామ్ అవ్వదు, బ్రెయిన్ విల్ బి ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ అనమాట. సో ఇప్పుడు పొట్టకి ఆంఫులోసీల్ అంటారు, అంటే అసలు పొట్ట వాల్ అనేది ఉండదు, మొత్తం పేగులన్నీ బయటికి ఉంటుంది. ఇట్లాంటి మేజర్ అనామలీస్ అనేవి 3rd month కంప్లీషన్ అప్పుడు, 5th month కంప్లీషన్ అప్పుడు స్కాన్స్లో బయటపడుతుంది. దీస్ ఆర్ నాట్ సస్టైనబుల్, అంటే బేబీ కెనాట్ సర్వైవ్. సో ఇలాంటి బేబీస్ని మనం క్యారీ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో వీ ఆస్క్ దెమ్ టు గో ఫర్ టర్మినేషన్.
5th మంత్ అయిపోయిన తర్వాత స్కానింగ్ తర్వాత మేబీ 1.5 to 2 monthsకి ఒకసారి మనం గ్రోత్ స్కాన్ అని చెప్పి చేస్తాం. గ్రోత్ స్కాన్ అంటే బేబీ యొక్క వెయిట్ అనేది పెరుగుతుందా లేదా అని చెప్పేసి. బికాస్ సమ్ పేషెంట్స్ ఏమవుతుందంటే బిడ్డ ఎదుగుదల అనేది స్లోగా ఉంటుంది, దాన్ని IUGR అంటారు అనమాట. అంటే స్లో గ్రోత్, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు. అంటే దానికి మళ్ళీ వేరే రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్కి షుగర్ కానీ బీపీ కానీ లేదా మాయలో ప్రాబ్లమ్స్, అంటే కదా మాయ అంటారు, బేబీకి సప్లై చేసే ఆక్సిజన్ అంతా మాయ నుంచి వస్తుంది. కొంతమందికి ఈ మాయలో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల బేబీకి ఎదుగుదల అనేది సరిగా ఉండకపోవచ్చు. సో దాట్స్ వై గ్రోత్ స్కాన్స్ ఆర్ మ్యాండేటరీ. అసలు డైరెక్ట్గా కొంతమంది డెలివరీ అప్పుడు వస్తారు, 9వ నెలలో బేబీ 1.5 kgs ఉంటుంది. సో ద నార్మల్ యావరేజ్ ఇండియన్ బేబీ వెయిట్ ఈస్ 2.5 kgs. ఇండియన్ బేబీ వెయిట్ ఈస్ 2.5. ఇప్పుడు మన పేషెంట్స్ ఏంటంటే కొంచెం అవేర్ అయిపోయి మంచిగా నట్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకుంటా ఉన్నారు కాబట్టి 3.5 kg బేబీ కూడా మనం చూస్తున్నాం. బట్ దెర్ ఆర్ పీపుల్ 1 kg 1.5 kg అంటే లో బర్త్ వెయిట్, ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్నారు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి పిక్డ్ అప్ ఈజీలీ వెన్ వీ గో ఫర్ రెగ్యులర్ స్కానింగ్స్ అనమాట. ఉమ్మనీరు ఎట్లా ఉంది, సో ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్మనీరు తగ్గిపోవచ్చు, ఉమ్మనీరు పెరగచ్చు. సో దిస్ సీరియల్ స్కాన్స్ అంటే డాక్టర్ గారు ఏంటి నెలకు ఒకసారి స్కానింగ్ చెప్తున్నారు అని చెప్పి అనుకుంటారు చాలా మంది పేషెంట్స్. బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. మీ బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, నీకు ఉమ్మనీరు మంచిగా ఉందా లేదా, మాయ ఎట్లా ఉంది, మాయ కిందికి ఉందా పైకి ఉందా అనేది ఎలా తెలుస్తుంది, స్కానింగ్లోనే తెలుస్తుంది. మాయ కిందికి ఉందనుకోండి దాన్ని ప్లసెంటా ప్రివియా అంటారు. అంటే మనం నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తక్కువ అనమాట. వీ మైట్ హ్యావ్ టు గో ఫర్ సిజేరియన్. అండ్ బేబీ అనేది బ్రీచ్లో ఉందా కెఫాలిక్ అంటే తల కిందికి ఉందా కాళ్ళు కిందికి ఉన్నాయి అనేది కూడా మనం స్కానింగ్లో చూస్తామన్నమాట. తల కిందికి ఉంది అంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నట్టు, కాళ్ళు కిందికి ఉన్నాయి ఇంకా వేరే అబ్నార్మాలిటీ ఉందంటే వీ హ్యావ్ టు గో ఫర్ సిజేరియన్. సో ఆల్ దీస్ డెసిషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద స్కానింగ్ ఓన్లీ. అంటే మనం క్లినికల్గా చూసినప్పుడు బేబీ హెడ్ పైకి ఉందా కాలు కిందికి ఉందా అనేది తెలుసుకోవచ్చు. కానీ మాయ ఎట్లా ఉంది, పైన ఉందా కింద ఉందా, లోపల ఉమ్మనీరు ఎట్లా ఉంది, బిడ్డ వెయిట్ ఎంత ఉంది అనేది మనం స్కానింగ్ అనేది మ్యాండేటరీ అండి. సో ఖచ్చితంగా హూ ఆర్ ప్రెగ్నెంట్ డెఫినెట్గా గో ఫర్ రెగ్యులర్ స్కానింగ్స్ టు మానిటర్ ద బేబీ గ్రోత్. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. హీమోగ్లోబిన్, థైరాయిడ్, షుగర్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలి. సో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు చేయించుకుంటారు, మళ్ళీ 3వ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తారు. యాక్చువల్గా షుగర్ టెస్ట్ అనేది తినక ముందు తిన్న తర్వాత కూడా చేస్తాం, ఫాస్టింగ్ షుగర్ అండ్ పోస్ట్ ప్రాండిల్ అని. ఇవి షుగర్ టెస్ట్ అనేది మ్యాండేటరీ బికాస్ టు ఐడెంటిఫై. కొంతమందికి ముందర నాకు డయాబెటీస్ లేదండి, ప్రెగ్నెన్సీ వచ్చాక డయాబెటీస్ వచ్చిందని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ GDM అనమాట. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మాత్రమే వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని పికప్ చేయడం ఎలాగా అంటే వీ హ్యావ్ టు చెక్ ఇట్. సో అగైన్ థైరాయిడ్ అనేది కూడా టువర్డ్స్ ద నెలలు నిండే కొద్దీ కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ రావచ్చు. ఇవన్నీ పికప్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా హీమోగ్లోబిన్, థైరాయిడ్, షుగర్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేస్తాం ఎవ్రీ ట్రైమిస్టర్లో. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ టు బి డన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ కొంతమందిలో అరిచేతులు మండడం, కాళ్ళు అరికాళ్ళు మండడం లాంటివి జరుగుతుంది. యూజువల్గా అరికాళ్ళు మండటం అనేది B12 డెఫిషియన్సీ అనమాట. ఎస్పెషల్లీ కొంతమంది సన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉన్నవాళ్ళు, ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళకు B12 అండ్ విటమిన్ D డెఫిషియన్సీ అనేది కామన్గా చూస్తాం. సో యూజువల్గా ఇప్పుడు పేషెంట్ మనకి ప్రెగ్నెన్సీ ముందరే మన దగ్గరికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ వీ డూ చెక్ విటమిన్ D and vitamin B12 because nowadays majority of the people are in-house అనమాట. అంటే బయట సన్ ఎక్స్పోజర్ అనేది మనకి చాలా తక్కువ అయిపోతుంది. ఎయిదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ ఆర్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఎనీబడి యూ టేక్, ఓన్లీ ఫార్మర్స్ మాత్రమే మనకి కష్టపడి ఎండలో పనిచేసేది. సో దే ఆర్ ద వన్ హూ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద సన్ రైస్. విటమిన్ D అనేది మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది అనమాట. సో ఈ విటమిన్ D డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం కానీ, ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటుంది. సో ఈ విటమిన్ D డెఫిషియన్సీని మనం పికప్ చేయాలి. ఓకే, సో విటమిన్ D లెవెల్స్ చెక్ చేయించుకోవడం చాలా సేఫ్. సో విటమిన్ Dని మనం కరెక్ట్ చేస్తాము ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో వి చెక్. సో B12 అండ్ విటమిన్ D ఆర్ మ్యాండేటరీ, దీస్ 2 థింగ్స్. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీలో ఇంటర్కోర్స్ చేయొచ్చా చేయొద్దా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అండ్ ఎవరిని అడగాలనేది కూడా తెలియదు, సిగ్గుపడుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. కరెక్ట్, దట్ ఈస్ అ వెరీ వెరీ బేసిక్ థింగ్. యాక్చువల్గా చాలా మందికి ఉంటుంది మైండ్లో, హౌ టు ప్రజెంట్ ఇట్ టు ద డాక్టర్ అని చాలా మొహమాట పడుతూ ఉంటారు. సో కెన్ దే హ్యావ్ సెక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ మేజర్ మైండ్లో తిరిగే క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ వెరీ సేఫ్.
కొంతమంది ఎట్లా ఉంటారంటే మనం సెక్స్ చేసుకోవడం వల్ల బేబీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సి బేబీ విల్ బీ సరౌండెడ్ బై amniotic sac, membranes and uterine muscles ఉంటుంది. సో నథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ. యాక్చువల్లీ హ్యావింగ్ సెక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నార్మల్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో. బట్ దెర్ ఆర్ అగైన్ ఫ్యూ ఎక్సెప్షన్స్ విచ్ లైక్ we say them to avoid intercourse. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంది, సో వాళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు we ask them to avoid sex. అండ్ ఇప్పుడు మాయ కిందికి ఉంది అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. గర్భసంచి లూజ్గా ఉంది, ఇన్కాంపిటెంట్ సర్విక్స్ అంటారు దాన్ని, సో వాళ్ళకి మనం స్టిచ్ వేసి ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయటమే మంచిది. అండ్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే టువర్డ్స్ ద నెలలు నిండే కొద్దీ ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉండటం వల్ల వాళ్ళకి కొంతమంది స్పాంటేనియస్గా లేబర్ పెయిన్స్ కూడా వచ్చి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంట్రాఇండికేషన్స్, అంటే మీ మాయ కిందికి లేదు, నీకు గర్భసంచి లూజ్గా లేదు, బ్లీడింగ్ హిస్టరీ లేదు అంటే హ్యావింగ్ ఇంటర్కోర్స్ ఈజ్ వెరీ మచ్ నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో నథింగ్ టు బి వరీడ్ అబౌట్ ఇట్. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా సర్విక్స్ కొందరికి లూజ్ ఉండి విల్ డూ స్టిచ్చింగ్ అని. అట్లాంటి పేషెంట్స్కి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుందా? యా డెఫినెట్లీ. ఇప్పుడు గర్భసంచి అనేది లూజ్గా ఉంది అనే దాన్ని ఏంటంటే సర్విక్స్ అంటారు. గర్భసంచి యొక్క కింద ఓపెనింగ్ని సర్విక్స్ అంటారు. దాని నార్మల్ లెంత్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్, దాన్ని షార్ట్ సర్విక్స్. యాక్చువల్గా మన తెలుగు భాషలో మనము దాన్ని లూజ్గా ఉంది అంటాము, బట్ యాక్చువల్గా ఏంటంటే ఆ సర్విక్స్ అనేది లెంత్ షార్ట్గా ఉంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే నెలలు నిండే కొద్దీ వాళ్ళకి 5th మంత్లోనో 6th మంత్లోనో తెలియకుండానే అసలు నొప్పులు రాకుండానే బేబీ వచ్చేస్తుంది అనమాట బయటికి. పెయిన్లెస్ లేబర్, దీన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం ఏం చేస్తాము అంటే స్టిచ్ అనేది వేస్తామన్నమాట. ఓకే, 3rd మంత్లోనే చేసేస్తాం అది స్టిచ్ వేయటం అనేది. సో ఈ స్టిచ్ చేయడం వల్ల బేబీని మనం హోల్డ్ చేయగలుగుతాము ఇన్ స్పైట్ ఆఫ్ ద స్టిచ్. కొంతమందికి లూజ్ అయిపోయి ఓపెన్ అయిపోయి డెలివరీ అయిపోయిన కేసెస్ కూడా ఉంటుంది. వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము, అది ప్రెగ్నెన్సీ బిఫోరే చేస్తామన్నమాట. ఇప్పుడు వెజనల్గా చేసే మెథడ్ ఉంటుంది, లాప్రోస్కోపీ ద్వారా చేసే మెథడ్ ఉంటుంది. వెజనల్గా చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 3వ నెలలో చేస్తాం. అయినా కూడా కొంతమంది ప్రెగ్నెన్సీ నిలబడదు, అంటే ఇట్ హెస్ బికమ్ టూ లూజ్. సో వాళ్ళకి ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా అబ్డామినల్ సర్క్లాజ్ అంటారు దాన్ని, ప్రెగ్నెన్సీకి ముందరే వేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ దే హ్యావ్ టు ఫాలో. ఇలాంటి వాళ్ళకి టువర్డ్స్ ద టర్మ్ అంటే నెలలు నిండిన తర్వాత మంచిగా దే ఆర్ ఫైన్ అనుకోండి, అప్పుడు ఆ స్టిచ్ అనేది తీసేస్తాము. 9వ నెల రాగానే ఆ స్టిచ్ తీసేస్తాము, నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆ స్టిచ్ ఉండటం వల్ల వాళ్ళకి పెయిన్స్ వచ్చేసాయి అనుకోండి, ఆ సర్విక్స్ అనేది టేర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా స్టిచ్ అనేది రిమూవ్ చేయించుకోవాలి. 9వ నెల రాగానే స్టిచ్ రిమూవ్ చేస్తాం, 36 వీక్స్లో చేసేస్తాం అనమాట. దే కెన్ ఆల్సో గో ఫర్ నార్మల్ డెలివరీ. ఇట్ ఈస్ నాట్ లైక్ స్టిచ్ వేసిన వాళ్ళందరూ సిజేరియన్ చేయించుకోవాలనేం లేదు, కానీ లాప్రోస్కోపీ ద్వారా స్టిచ్ వేసాం కదా, దే హ్యావ్ టు గో ఫర్ సిజేరియన్. ఎందుకంటే ఆ లాప్రోస్కోపీ ద్వారా చేసిన స్టిచ్ని కూడా మనం రిమూవ్ చేస్తాం ఇంకా సిజేరియన్ టైంలో.